ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని బాధలు చాలా లోతుగా ఉంటాయి. ధనం పోవడం ఒక బాధ, ఆరోగ్యం పోవడం మరో బాధ. కానీ మనల్ని ప్రేమించేవారు దూరం కావడం చాలా పెద్ద బాధ. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరు, నా బాధ వినేవారు ఎవరూ లేరు అని, అందరూ నన్ను మర్చిపోయారు అని. అలాంటి పరిస్థితి బైబిల్లో ఒక వ్యక్తికి వచ్చింది, అతని యోబు. అందుకే ఈరోజు ఆయన ఇలా అంటున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచన వాక్యం ఇలా ఉంది: నా బంధువులు నా యుద్ధకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు యోబు తన జీవితంలో అత్యంత కష్టకాలంలో చెప్పాడు. యోబు సాధారణ వ్యక్తి కాదు. బైబిల్ అతని గురించి ఏం చెప్తుందంటే, నీతిమంతుడు, దేవునికి భయపడినవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, ఎంతో ధనవంతుడు, అనేక పశువులు సేవకులు కలిగినవాడు, తన కాలంలో గొప్ప వ్యక్తి. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అతని జీవితం ఎంతో ఆశీర్వాదంగా కనిపించింది. అయితే పరలోకంలో ఒకరోజు దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాతాను కూడా వచ్చాడు. అప్పుడు దేవుడు సాతానుతో ఇలా అన్నాడు: నా సేవకుడైన యోబును గమనించావా అని. సాతాను ఇలా సమాధానం చెప్పాడు: నువ్వు అతన్ని ఆశీర్వదించావు కాబట్టి నిన్ను సేవిస్తున్నాడు. అతని దగ్గర ఉన్నవన్నీ తీసేయి, అప్పుడు నిన్ను శపిస్తాడు అని. అప్పుడు దేవుడు యోబును పరీక్షించడానికి అనుమతించాడు. అప్పటి నుండి ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. అకస్మాత్తుగా వరుసగా దుర్వార్తలు వచ్చాయి. మొదటి వార్త, శత్రువులు వచ్చి ఎద్దులను గాడిదలను తీసుకుపోయారు, అలాగే సేవకులను చంపేశారు. రెండో వార్త, ఆకాశం నుండి అగ్ని పడింది, గొర్రెలన్నీ చనిపోయాయి. మూడో వార్త, కల్దీలు వచ్చి ఒంటెలను తీసుకుని పోయారు, సేవకులను కూడా చంపేశారు. నాలుగో వార్త, అత్యంత బాధాకరమైన వార్త వచ్చింది. యోబు పిల్లలందరూ ఒక ఇంట్లో విందు చేసుకుంటున్నప్పుడు అప్పుడు పెద్ద గాలి వచ్చింది, ఇల్లు కూలిపోయింది, 10 మంది పిల్లలు మరణించారు. ఒక్క రోజులోనే యోబు పిల్లలందరూ చనిపోయారు. అయినా కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు. యోబు నేల మీద పడి ఇలా అన్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని. ఇది ఎంత పెద్ద గొప్ప విశ్వాసం, ఒక్కసారి ఆలోచించండి. సాతాను మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునితో ఇలా అన్నాడు: యోబు శరీరానికి ఏ బాధ కలగట్లేదు కాబట్టి నేను స్తుతిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు యోబు శరీరానికి బాధించడానికి కూడా అనుమతి వచ్చింది. తర్వాత తల నుండి పాదాల వరకు పుండ్లు వచ్చాయి, తీవ్రమైన నొప్పి, రాత్రింబగళ్ళు బాధ, శరీరం కుళ్ళిపోయినట్లు పరిస్థితి. బూడిదలో కూర్చొని పెంకుతో తన గాయాలను గోక్కుంటున్నాడు. భార్య కూడా నిరుత్సాహపరిచింది. యోబు భార్య ఇలా అంది: ఇంకా దేవుని నమ్ముతున్నావా? దేవుని శపించి చంచిపో అని. కానీ యోబు దేవుని విడిచిపెట్టలేదు. స్నేహితులు వచ్చారు, కానీ ఓదార్చలేదు. యోబు బాధ విని 4 స్నేహితులు వచ్చారు. మొదట 7 రోజులు మౌనంగా ఉపవాసం ఉండి ప్రార్థించారు. తర్వాత యోబుని తప్పు పట్టడం ప్రారంభించారు. నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు, దేవుడు కారణం లేకుండా ఇలా చేయడు అని చెప్పారు. యోబు ఎంత బాధపడ్డాడో ఒక్కసారి ఊహించండి. అప్పుడు యోబు ఇలా విలపించాడు: నా బంధువులు నా యుద్ధకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అని. అంటే ఒకప్పుడు నాతో ఉన్నవారు ఇప్పుడు లేరు, నన్ను గౌరవించిన వారు దూరమయ్యారు, నా బాధను అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరు, నేను ఒంటరిగా మిగిలిపోయాను అనే భావనతో ఈ మాట చెప్పాడు. కానీ యోబును దేవుడు మర్చిపోలేదు. మనుషులు దూరమైన దేవుడు దూరం కాలేదు. చివరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యోబుతో మాట్లాడాడు, అతని విశ్వాసాన్ని గౌరవించాడు. దేవుడు యోబు ఆరోగ్యాన్ని తిరిగిచ్చాడు, సంపదను తిరిగిచ్చాడు, కుటుంబ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మరలా పిల్లలను అనుగ్రహించాడు, ముందు కంటే 2 ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే యోబు కథ దుఃఖంతో మొదలై మహిమతో ముగిసింది. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, మొదటిగా దేవుని పిల్లలకు కూడా కష్టాలు వస్తాయి. నీతిమంతుడైన యోబుకే కష్టాలు వచ్చినప్పుడు మనకి రావా? రెండోదిగా, మనుషులు దూరమైన దేవుడు దూరం కాడు. బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు యోబును విడిచిపెట్టలేదు. మూడోదిగా, ప్రతి బాధ వెనుక దేవుని ప్రణాళిక ఉంటుంది. యోబుకు అప్పుడు అర్థం కాలేదు, కానీ చివరికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాలుగోదిగా, విశ్వాసాన్ని విడవకూడదు. అన్ని పోయిన యోబు దేవుని విడిచిపెట్టలేదు, అందుకే చివరికి ఆశీర్వాదం పొందాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, కష్టాల్లో దేవుని నిందించకూడదు, మనుషులు విడిచిపెట్టినా నిరాశ పడకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, దేవుని సమయాన్ని నమ్మాలి, బాధలు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుడు మమ్మల్ని మర్చిపోవడాన్ని గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కూడా యోబులా బాధ అనుభవిస్తున్నారా? బంధువులు దూరమయ్యారా? స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా? ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యోబును మర్చిపోయిన దేవుడు మిమ్మల్ని కూడా మర్చిపోడు. మనుషులు సహాయం ఆగిపోయిన చోట దేవుని సహాయం ప్రారంభమవుతుంది. బంధువులను మర్చిపోవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు తన పిల్లలను ఎన్నడూ మర్చిపోడు. మనుషులు విడిచిపెట్టిన చోట దేవుడు పట్టుకుంటాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు యోబు జీవిత సత్యాన్ని మాకు నేర్పినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒంటరితనంలో ఉన్నవారిని ఓదార్చండి తండ్రి, బాధలు ఉన్న వారికి ధైర్యాన్ని కలగజేయండి తండ్రి. బంధువులు, స్నేహితులు, దూరమైన వారితో నీవు ఉన్నావని నమ్మకాన్ని వాళ్ళకి అనుగ్రహించండి తండ్రి. యోబుని చివరికి ఆశీర్వదించినట్లే మా జీవితాలలో కూడా నీ కృపను చూపించండి తండ్రి. కష్టాల్లో కూడా విశ్వాసంతో నిలబడే బలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.